హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా స్టైల్లో ముల్లంగి పెరుగు పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా మనం కడిగి తరిగి పెట్టుకున్న ముల్లంగి, దీన్ని తురుముకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ. ఇందులో మనం శనగపప్పు వేసుకోము. పోపు బాగా వేగిన తర్వాత మనం కొంచెం ఇంగువ వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత మనము ముందుగా తరిగి పెట్టుకున్న ముల్లంగి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ నీరు పోయేంత వరకు వేయించుకోవాలి. ముల్లంగికి వాటర్ కంటెంట్ ఉంటుంది. ముల్లంగిలో ఆ నీరు పోయేంత వరకు మగ్గించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే మనకి ఫస్ట్లోనే తొందరగా మగ్గుతుందన్నమాట. చిటికెడు పసుపు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది స్లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి, దగ్గరుండి చేసుకోవాలి. లేదంటే మనము హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. నేను ఇక్కడ క్వాంటిటీ ఒక ముల్లంగే తీసుకున్నాను. మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు. సిమ్లో మగ్గించుకోవాలి. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఇలా మగ్గిన మిశ్రమాన్ని మనము పెరుగులో వేసుకోవాలి. పైనుంచి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఎంతో వెరీ టేస్టీ అండ్ సింప్లిసిటీగా ఉండే ముల్లంగి పెరుగు పచ్చడి మనం అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనకి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.